తెలంగాణలో కార్మిక హక్కులను బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సిఎల్పీ నేత పట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్ ప్రకాశం హాల్లో జరిగిన అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ సమావేశంలో పట్టి విక్రమార్క పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కార్మికుల సంక్షేమం కోసమని కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేసేజ్ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా మినిమం వేసేజ్ బోర్డు సమీక్ష చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని పట్టి విక్రమార్క మండిపడ్డారు. శ్రమ దోపిడీ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని సభాముఖంగా ఈ సభ సందర్భంగా మనంతరం తీర్మానం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాదాపు 19,000 రూపాయల వరకు మినిమం వేజెస్ రావాల్సి ఉంటే మనకు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు పేదవాళ్ళు అందరూ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతుకుతారని ఆశించి సకల జనుల సమ్మెలో పాల్గొని ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే 9.5 సంవత్సరాలుగా ఈ మినిమం వేజెస్ గురించి రివ్యూ చేయకుండా ఆ ఫైల్ పక్కన పెట్టి కార్మికులకి మినిమం వేజెస్ రాకుండా చేస్తున్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి కార్మికుడు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభ సందర్భంగా చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనకున్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్ ని బాగా తీసుకుందాం, ముందు తీసుకొని పోవాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఒక సెస్ ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని కూడా 1% సెస్ కట్టాలని, ఆ కట్టేటువంటి సెస్ తో కార్మికులందరికీ వాళ్ళకి వచ్చేటట్టుగా